హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము భారతదేశంలోని ప్రముఖ మ్యూజియంల గురించి నేర్చుకోబోతున్నాము. ఇంతకుముందు డిఎస్సి 2019 ఇచ్చిన ఒక బిట్ చూద్దాం. చూడండి. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఇచ్చట కలదు. కోల్కతా, ముంబై, గుజరాత్, గోవా. జవాబు చెప్పండి. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఇచ్చట కలదు అన్నాడు. ఇది కొద్దిగా కష్టంగానే ఉంది కదా. దీని జవాబు ముంబై. వీటిని కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మీకు తమాషా కోర్సు చెప్తాను. ఎందుకంటే జీకే బట్టి నేర్చుకోవడానికి చాలా కష్టం ఉంటుంది కాబట్టి తమాషా కోర్సు ఉపయోగించి చెప్తాను. చివరాక కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను. మీరు జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. మొదట, నేషనల్ మ్యూజియం. ఇది న్యూఢిల్లీలో ఉంది. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నేషనల్ అంటే మనకు జాతీయ, అంటే నేషనల్ అంటే మనం భారతదేశం మొత్తానికి రాజధాని ఢిల్లీ కాబట్టి నేషనల్ వచ్చినప్పుడు న్యూఢిల్లీ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంకా సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నేషనల్లో ఫస్ట్ లెటరు నా ఉంది. అదేవిధంగా న్యూఢిల్లీ కూడా ఫస్ట్ లెటరు నా ఉంది. ఈ విధంగా నేషనల్ వస్తే న్యూఢిల్లీని సులభంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేషనల్ రైల్వే మ్యూజియం. ఇది కూడా న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ కూడా సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నేషనల్ వచ్చింది కాబట్టి అక్కడ న్యూఢిల్లీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నేషనల్ ఫస్ట్ లెటర్ నా ఉంది, న్యూఢిల్లీ కూడా ఫస్ట్ లెటరు నా ఉంది కాబట్టి. తర్వాత ఇండియన్ మ్యూజియం, భారతీయ మ్యూజియం. ఇది ఒక ప్రాచీన మ్యూజియం. ఇది కోల్కతా నగరంలో ఉంది. దీంతోపాటు ఇంకొక మ్యూజియం కూడా కోల్కతా నగరంలో ఉంది. అది విక్టోరియా మెమోరియల్ మ్యూజియం. ఇది కూడా కోల్కతా నగరంలో ఉంది. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవడానికి విక్టోరియా అనే ఒక ఆమె ఉంది. ఆమె అత్త అనుకోండి, అత్త. విక్టోరియా అనే ఒక అత్త ఉంది. ఆ అత్తకి మన ఇండియన్ శారీస్ అంటే చాలా ఇష్టం. ప్రాచీన శారీస్, భారతీయ చిన్న పాతకాలంలో ఉన్న ఆ శారీస్ అంటే ఆమెకి చాలా ఇష్టం అనుకోండి. ఇక్కడ విక్టోరియా అత్త అంటే విక్టోరియా అంటే విక్టోరియా మెమోరియల్ మ్యూజియము. అత్త అంటే కోల్కతా. అత్త కథ అంటే అత్త, కోల్కతా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆమెకి ఏమి ఇష్టం? అక్కడ ఇండియన్ శారీస్ అంటే ఇష్టం. అంటే ఇక్కడ ఇండియన్ అంటే ఇండియన్ మ్యూజియం. ఇది ప్రాచీన మ్యూజియం, అంటే ప్రాచీన శారీస్ అంటే చీరలు ఆమెకి చాలా ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ కోల్కతాలో కథ అంటే అత్త అనుకోండి. విక్టోరియా అత్త, ఎవరు ఆమె పేరు? విక్టోరియా ఆమె పేరు. విక్టోరియా మ్యూజియం. ఆమెకేం ఇష్టం? ఇండియన్ శారీస్ అంటే ఇష్టం కాబట్టి ఇండియన్ మ్యూజియం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రాచీన మ్యూజియం. తర్వాత సాలార్జంగ్ మ్యూజియం. ఇది హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా నిజాం మ్యూజియం. ఇది కూడా హైదరాబాద్లో ఉంది. దీనికి పెద్ద కోడ్స్ అవసరం లేదు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సాలార్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం హైదరాబాద్ ఉంది. అయినా కూడా దీనికి కోడ్స్ చెప్తున్నాడు. ఇక్కడ ఒక సారు ఉన్నాడు, టీచర్ ఒక ఆయన. ఆ సారు పిల్లవాడు నిజం చెప్పలేదని, అబద్ధం చెప్పాడని ఒక బాధాడు. ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో సాలార్లో మధ్యలో లాది వేస్తే ఉంటుంది, సార్ ఉంది. ఇక్కడ సార్ అంటే ఒక టీచరు నిజం చెప్పలేదని, ఇక్కడ నిజాం మ్యూజియం నిజం ఉంది కదా, నిజం చెప్పలేదని ఒక బాధాడు. హైదరాబాద్ చివరి ఉంది, బాధ ఉంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం. ఇది ఇంతకుముందు పేరు, ఇప్పుడు దాని పేరు మారింది. ఇప్పుడు ప్రస్తుతం దాని పేరు వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజు వస్తు సంగ్రహాలయ్. ఇది పేరు. అంటే ఎగ్జామ్లో ఇంతకుముందు ఫస్ట్ అడిగాడు కదా, 2019 ఇచ్చిన బిట్లో ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం అని అడిగాడు. అక్కడ అంటే అలా అడగొచ్చు, లేకపోతే ఛత్రపతి శివాజీ మహారాజు వస్తు సంగ్రహాలయ్ ఎలా అడిగినా కూడా దానికి జవాబు ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ముంబాయి. దీని తమాషా గుర్తుపెట్టుకోం. ఇక్కడ శివాజీ ఉన్నాడు కదా, శివాజీ మహారాజు అతని యొక్క కొడుకు ఎవరైనా సంభాజీ. మధ్య సినిమాలు చూసాం కదా మనం, చావా సినిమా చూస్తారు కదా. అంటే యువరాజు అతను. యువరాజు అంటే ఫ్రిన్స్ కదా, ఇంగ్లీష్లో యువరాజు అంటే ఏంది? ఫ్రిన్స్. అతను శివాజీకి యువరాజు అయినా కూడా పిల్లవాడే కదా అతనికి. బాయ్ అంటే చిన్న బాయ్, బాయ్ అంటే
పిల్లవాడు కాబట్టి సంభాజీ, అతను యువరాజు. ఇక్కడ మనకు శివాజీ మహారాజ్, ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలు శివాజీ గుర్తుపెట్టుకోండి. శివాజీ కొడుకు, అతని యొక్క పిల్లవాడు అంటే బాయ్ అంటే బాయ్ అతను యువరాజు సంభాజీ అంటే ప్రిన్స్ అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం. ఇక్కడ ప్రిన్స్ అంటే యువరాజు, ఎవరైనా సంభాజీ. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం అయినా లేకపోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలు ఇచ్చినా కూడా మనకు బాయ్ గుర్తురావాలి. బాయ్ అంటే యువరాజు అంటే ప్రిన్స్, అంటే బాయ్ అంటే పిల్లవాడు కదా, అంటే ముంబై అని గుర్తుపెట్టుకోండి. తర్వాత డాక్టర్ బావుదాజీ లాడ్ మ్యూజియం ఎక్కడ ఉందంటే అది కూడా ముంబైలో ఉంది. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఆయన పేరులో ఫస్ట్ ఉంది బావు ఉంది, ముంబైలో చివర బాయి ఉంది. బాయి గుర్తుపెట్టుకోండి. తర్వాత విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి విశ్వేశ్వరయ్య అంటే ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే బ్రిటిష్ కాలం, అంటే మనకున్న ఆనకట్టలన్నీ ప్రాజెక్టులన్నీ కూడా అవి బ్రిటిష్ వాళ్ళ కాలం నాడు కట్టించినవి. అందువల్ల మనకు ఒక్కరు కూడా మంచి అటువంటి ఆనకట్టు కట్టేవాళ్ళు లేరే, అటువంటి శాస్త్రవేత్త లేరే అని చెప్పి మనకు చేద్దాం బెంగగా ఉండేటప్పుడు. అటువంటి సమయంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య వచ్చి చాలా తెలివైన వాడు, మనకు చాలా ఆనకట్టలు కట్టించాడు, చాలా ఇండస్ట్రియల్ మనకి ఫ్యాక్టరీస్ కూడా అతను కట్టించాడు. అతను మంచి తెలివైన వాడైనా అటువంటి మనకు బెంగ తీరిపోయింది. ఎవరు వచ్చిన తర్వాత మోక్షగుండ విశ్వేశ్వరయ్య వచ్చిన తర్వాత మన ఇండియాను కూడా తెలివాడు అని అందరూ గుర్తించారన్నమాట. ఇక్కడ విశ్వేశ్వరయ్య అయినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అతను మనం బెంగపడతా ఉంటే అంటే మన దేశంలో తెలివైన వాళ్ళు లేరు, ఆనకట్టలు కట్టేవాళ్ళు లేరు అనుకుంటే ఇతను ఆటోమేటిక్గా గేట్స్ కూడా ఆనకట్టల సంబంధించి కూడా ఇతను కనుక్కున్నాడైనా ఇండస్ట్రీ ప్రపంచంలోనే మొదట కనుక్కున్నాడు ఇతను. కాబట్టి మనకు మంచి శాస్త్రత లేడని బెంగ తీరిపోయింది. కాబట్టి ఇక్కడ విశ్వేశ్వరయ్య అంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గుర్తు రావాలి. బెంగ అంటే ఇక్కడ బెంగళూరు గుర్తు రావాలి. బెంగళూరు. విశ్వేశ్వర ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఎక్కడ ఉందంటే బెంగళూరు. తర్వాత అమరావతి పురావస్తు మ్యూజియం ఎక్కడ ఉందంటే అమరావతి ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే అక్కడ అమరావతి ఉంది, ఇక్కడ కూడా అమరావతి ఉంది కాబట్టి. తర్వాత మైసూర్ ప్యాలెస్ మ్యూజియం ఎక్కడ ఉందంటే మైసూర్, కర్ణాటకలోని మైసూర్లో ఉంది. ఇది కూడా సులభంగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే అక్కడ మైసూర్ ఉంది, ఇక్కడ కూడా మైసూర్ ఉంది కాబట్టి. తర్వాత ఆల్బర్ట్ హాల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే రాజస్థాన్లోని జైపూర్లో ఉంది. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రస్తుతం జనాభా ఎలా ఉన్నారంటే ఎంత పేదవాడని కూడా, ఎంత పూరు అయినా కూడా, ఆయన సంపాదన లేకపోయినా కూడా పెద్ద ఇల్లు కట్టించుకోవాలి, అప్పు చేసైనా సరే పెద్ద ఇంట్లో పెద్ద హాల్ ఉండాలి, టీవీ పెట్టుకొని చూసుకోవడానికి పెద్ద హాల్ ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలని చెప్పి అనుకుంటుంటారు. ఇక్కడ జైపూర్ ఉంది. పూర్ అంటే పేదవాడు కూడా, ఎంత పేదవాడని కూడా అప్పు చేసే పెద్ద ఇల్లు కట్టుకుంటాడు, పెద్ద హాల్ కట్టుకోవాలనుకుంటాడు. హాల్ అంటే ఇక్కడ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. అదేవిధంగా మరొక మ్యూజియం కూడా ఉంది, కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్టైల్స్. ఇది కూడా అహ్మదాబాద్లో ఉంది. ఇది తమాషా గుర్తుపెట్టుకుందాం. ఒక అతను అహ్మద్ అని ఒక అతను ఉన్నాడు, ముస్లిం అతను అహ్మద్. అతను మటన్ కొట్టు, చికెన్ కొట్టు పెట్టేవాడు. అతను ఒకరోజు పొట్టేలు తీసుకొచ్చాడు, అంటే ఆ రోజు కోయడానికి. ఆ పొట్టేలను తీసుకొస్తే ఒక బాదుబాదాడు. దాన్ని బాదేసరికి అది దాని కాలితో ఒక తన్ను తన్నింది అతన్ని. అది కాలితో ఒక తన్ను తన్నింది. అతను ఇదేం చేశాడంటే బాదాడు. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్లో పటేల్ అంటే పొట్టేలు అనుకోండి. ఇక్కడ పొట్టేలు, ఆ పొట్టేలు ఏం చేసింది, కాలితో తన్నింది. కాలి అంటే ఇక్కడ కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్టైల్స్లో కాలికో అంటే కాలితో తన్నింది. అతను ఏం చేసి అంటే ఒక బాదాడు అహ్మద్. ఇక్కడ అహ్మదాబాద్లో అహ్మద్ ఉంది, బాద్ ఉంది, ఒక బాదాడు. కాలితో తన్నేసరికి ఒక తను తన్నాడు అనుకోండి ఇక్కడ. తర్వాత ముబారక్ మండి హెరిటేజ్ మ్యూజియం ఎక్కడ ఉందంటే జమ్మూ నగరంలో ఉంది. ఇక్కడ ఇది తమాషా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆడవాళ్ళకి పక్కింటి వాళ్ళు ఏదైనా బంగారు కొంటే, సొమ్ము కొంటే, బాగా సొమ్మున్నా బంగారు ఉన్నా కూడా వాళ్ళకి కడుపు మండిపోతుంది. ఇక్కడ ముబారక్ మండి హెరిటేజ్ మ్యూజియంలో మండి తీసుకోండి. మండి అది ఎప్పుడు ఆడవాళ్ళకి కడుపు అంటే
పక్క వాళ్ళు సొమ్ము బాగా ఉన్నప్పుడు. సొమ్ము అంటే ఇక్కడ జమ్ము, జమ్ము అని గుర్తుపెట్టుకోండి. తర్వాత గవర్నమెంట్ మ్యూజియం ఎక్కడ ఉందంటే చెన్నై నగరంలో ఉంది. దీని తమాషా గుర్తుపెట్టుకుంటే, నేను ఒకసారి చెన్నై మెరీనా బీచ్లో తిరుగుతూ ఉంటే నాకు చిన్న చిన్న గవ్వలు, అందమైన గవ్వలు దొరికాయి, అన్నీ వేరుకొచ్చాను. ఇక్కడ చెన్నై అంటే చిన్న అనుకోండి, గవర్నమెంట్ మ్యూజియంలో గవ్వ, ఫస్ట్ గవర్నమెంట్లో గవ్వ ఉంది కదా, గవ్వ, చిన్న గవ్వ, చిన్న గవ్వ, చిన్న అంటే చెన్నై, గవ్వ అంటే గవ్వ, గవర్నమెంట్ మ్యూజియం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్మీ హెరిటేజ్ మ్యూజియం ఎక్కడ ఉందంటే సిమ్లా నగరంలో ఉంది. దీని తమాషా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఫస్ట్ పదం ఆర్మీ, ఆర్మీ 2 అక్షరాలు, సిమ్లా కూడా 2 అక్షరాలు. ఇక్కడ ఆర్మీలో 2 అక్షరానికి రాక మా అవుతుంది, ఇక్కడ సిమ్లాలో 2 అక్షరానికి లా అవుతుంది. అంటే ఇక్కడ 2 పదాలు 2 అక్షరాలు వస్తాయి, 2 అక్షరానికి ఒత్తు వస్తుంది గుర్తుపెట్టుకుని. ఇక్కడ ఆర్మీ, అక్కడ సిమ్లా, ఆర్మీ వస్తే సిమ్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత జైపూర్ సిటీ ప్యాలెస్ మ్యూజియం ఎక్కడ ఉందంటే జైపూర్లో ఉంది. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ జైపూర్ ఉంది, అక్కడ కూడా జైపూర్ ఉంది కాబట్టి. తర్వాత సారనాథ్ మ్యూజియం ఎక్కడ ఉందంటే వారణాసి, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది, కాశీలో ఉంది. ఇక్కడ సారనాథ్ మ్యూజియంలో ఫస్ట్ సారా ఉంది, వారణాసిలో ఫస్ట్ వారా ఉంది. సారా వస్తే వారా గుర్తుపెట్టుకోండి, సారా వారా. తర్వాత కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. దీని కోడ్ చెప్పడం లేదు, ఎందుకంటే ఇది మన రాష్ట్రం ఉంది కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం విశాఖపట్నం ఎక్కడ ఉంది. అయితే మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం విశాఖపట్నానికి మీరు ఒక కోడ్ నాకు చెప్పండి, చూద్దాం ఒకసారి, ఆ కామెంట్ బాక్స్లో రాయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు 20 మ్యూజియం గురించి చెప్పాను. ఇప్పుడు ఎంత ఏకకత విన్నారో మీరు ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పండి. నేను జవాబు చెప్పే మనసులో ఆన్సర్ కరెక్ట్గా ఆన్సర్ ఊహించుకోండి. అయితే చెప్పబోవచ్చు, ఎందుకంటే ఒకేసారి ఈ కోడ్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఖచ్చితంగా 2-3 సార్లు బాగా కోడ్స్ గుర్తుపెట్టుకో చెప్పగలం. అయినా కూడా చూద్దాం మీరు ఎంత జ్ఞాపశక్తి ఉందో ఒకసారి మీ మనసులో ఊహించుకోండి. మొదటి ప్రశ్న, నేషనల్ మ్యూజియం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, ముంబై. జవాబు చెప్పండి. నేషనల్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఓకే, జవాబు ఊహించారా? అయితే జవాబు చెప్తాను, వినండి. నేషనల్ మ్యూజియంలో ఫస్ట్ లెటర్ నా ఉంది, నేషనల్ నా ఉంది, న్యూఢిల్లీ కూడా నా ఉంది కాబట్టి నేషనల్ వచ్చినప్పుడు మనకు న్యూఢిల్లీ గుర్తు రావడానికి జవాబు న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం ఎక్కడ ఉంది? కోల్కతా, వారణాసి, జైపూర్, అహ్మదాబాద్. జవాబు చెప్పండి. ఆల్బర్ట్ హాల్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఓకే, సరైన జవాబు ఊహించారా? సరే, జవాబు చెప్తాను, వినండి. ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో హాల్ తీసుకోండి. హాల్ అంటే పెద్ద హాలు, పెద్ద ఇల్లు. అంటే ఎంత పేదవాడని కూడా పెద్ద హాలు కట్టుకోవాలని కోరుకుంటాడు కాబట్టి ఇక్కడ పేదవాడు అంటే పూర్ కాబట్టి పూర్ అంటే జైపూర్. దీనికి సరైన జవాబు. తర్వాత ప్రశ్న, గవర్నమెంట్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ జమ్మూ, చెన్నై, సిమ్లా, జైపూర్. జవాబు చెప్పండి. ఓకే, సరైన జవాబు ఊహించారా? సరే, జవాబు చెప్తానండి. గవర్నమెంట్ మ్యూజియంలో మొదట గవ్వ ఉంది. చిన్న గవ్వ అంటే బీచ్లో నాకు చిన్న గవ్వ దొరికింది చెప్పాను కదా, చిన్న అంటే ఇక్కడ చెన్నై. దీనికి సరైన జవాబు. ఓకే ఫ్రెండ్స్, నేను 3 ప్రశ్నలు అడిగాను. ఈ 3 ప్రశ్నలు కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన మీరు చాలా వెరీ గుడ్ స్టూడెంట్స్. అయినా కూడా ఒక్కడ కూడా చెప్పకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఒకేసారి వినడం చాలా కష్టం కాబట్టి. అందువల్ల ఈ వీడియోని మళ్ళీ 2వ చూసి నోట్స్ రాసుకోండి, మళ్ళీ 3వసారి చూసి జాగ్రత్తగా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా జీవితంలో ఈ మ్యూజిక్ గురించి మర్చిపోరు. ఇటువంటి వీడియోలో జీకే వీడియోస్, తమాషా కోర్స్ మీకు చాలా ఉన్నాయి. ఇక్కడ 160 పైన వీడియోస్ ఉంటాయి, ప్లేలిస్ట్ చూడండి. ఇదే విధంగా మనకు జీకేతో పాటు ఇంకా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, పర్సనల్ ఎడ్యుకేషన్, సైకాలజీ వీడియోస్ కూడా అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా చూడండి. అన్నీ కూడా ప్లేలిస్ట్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనకు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ప్రతి వీడియో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మాకు టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. నాకు మెసేజ్ పెడితే మీకు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింకులు పంపిస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అవన్నీ కూడా ఎక్కడ ఎత్తుకోకుండా టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రతి వీడియో ఉంటుంది, వీడియో కింద ఎగ్జామ్ అక్కడే ఉంటుంది. 10 సబ్జెక్ట్ సంబంధించి ఉంటాయి, అవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. నాకు మెసేజ్ పెట్టండి, వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. వాట్సాప్ నెంబర్ 9182929797కి.
ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని అందరూ చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అదేవిధంగా లైక్ చేస్తే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. కాబట్టి కనీసం ఒక లైక్ చేయండి. ఇటువంటి వీడియోలు ఇంకా చేస్తాను. ఇంకా మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా హెల్ప్ చేయండి. మీరు కూడా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అన్ని వీడియోలు చూడండి, అన్ని ఎగ్జామ్స్ రాయండి. రాబోయే కాంపిటేటివ్ పరీక్షల్లో మీరు బాగా పరీక్ష రాసి గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని ఊహించుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాగనం శ్రీనివాసులు.